ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పొద్దుటూరులో ఎప్పుడేం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో నెలకొన్నా, ఎందుకంటే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వైసీపీతో పాటు అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ శ్రీకాంత్ యాదవ్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి భామర్ది బంగారెడ్డి కూడా అటు సిఐతో వాగ్వివాదం దిగిన పరిస్థితి. ఆ వాగ్వివాదం దిగిన నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా అటు ఎవరికైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారో ఆ కౌన్సిలింగ్ ఇచ్చే కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ కూడా బలవంతం తేవడం జరిగింది. బెదిరింపులు ఎదిగిన పరిస్థితి. ఆ బెదిరింపులు ఎదిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా సిఐని బెదిరించినట్టు తెలుస్తుంది. ఆ బెదిరించడంతో పాటు కూడా ఒకవేళ కార్యకర్తను వదిలిపెట్టకపోతే మరో తాడిపత్రి చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా సిఐ ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సిఐ ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు 353 అదేవిధంగా 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఏవైతే కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఈరోజు ప్రత్యేకించి ఎస్పీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన భామర్ది పైన ఎన్ని కేసులు నమోదు చేశాయి ఏంటన్నటువంటి కోణంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో విచారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 కేసులు ఎమ్మెల్యేపై నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో ఏదైతే కార్పొరేటర్ను కూడా బెదిరించినటువంటి కేసు ఆ కేసు కూడా ఆయనపై నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా అటు క్షుణ్ణంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన పైనటువంటి కేసులపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్నటువంటి భావనకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఆయన బామర్ది వ్యవహరించిన తీరుపైన కూడా అటు ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఈ నివేదికను అందించారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆయన్ను అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంటే, మరోవైపు ఎమ్మెల్యే కూడా నిన్న హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఈరోజు రాత్రికి ఆయన లండన్ వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేకుంటే ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. మరోవైపు ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారంలో ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు కూడా స్పష్టత నివరించిన పరిస్థితి. ఒక రకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐని బెదిరించిన విషయాన్ని కూడా అటు ఎస్పీ కూడా సీరియస్గా పరిగణించారు. అందులో భాగంగానే కేసులు కూడా నమోదు చేశారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో కూడా పొద్దుటూరులో ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.